Hi everyone, this is V. Rajender, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Today we have to discuss about various committees on center-state relations in India. మనం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీల గురించి తెలుసుకుందాం. మనము లాస్ట్ క్లాస్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు శాసన పరిపాలన ఆర్థిక సంబంధాల గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగంగా భారతదేశము సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉంది అని రాజ్యాంగం పేర్కొంటుంది. అయితే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగినప్పటికీ తరచుగా శాసన మరియు పరిపాలన ఆర్థికపరమైనటువంటి విషయాలలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు అనేటువంటివి వస్తూ ఉండటం వల్ల ఈ యొక్క కేంద్ర రాష్ట్ర మధ్య వివాదాలు రాకుండా ఉండటానికి తగు చర్యలు చేపట్టడానికి అనేక కమిటీలు వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగంగా 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 1967 వరకు కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇటు ఒకే ప్రభుత్వము అనగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు అనేటువంటివి రాలేదు. 1967లో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మొదలగు రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడం ద్వారా అటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తరచుగా వివాదాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి వివాదాలు రాకుండా ఉండటానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క పాలనా సంస్కరణల సంఘం అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఇది 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాలనా సంస్కరణల సంఘము అనేక సంప్రదింపులు జరిపి వివిధ రాష్ట్రాల మధ్యన ఆ యొక్క విషయాలను సేకరించి ఆ యొక్క రిపోర్టులో భాగంగా తగు సూచనలు చేయడం జరిగింది. అందులో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్నే సెతల్వాడ్ ఆధ్వర్యంలో ఒక స్టడీ టీమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్నే సెతల్వాడ్ కమిటీ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులలో ముఖ్యమైనటువంటివి అత్యవసర పరిస్థితుల్లో మినహా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి పాలనా అంశాలపైన కేంద్ర ప్రభుత్వము పరిమితమైనటువంటి అధికారాలని కలిగి ఉండాలని పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ పరిధిలోని రాష్ట్రాలకు మరింత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. అట్లాగే మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ మద్దతు కోల్పోయిందని గవర్నర్ భావించినప్పుడు వెంటనే గవర్నర్ శాసనసభ సమావేశపరిచి మంత్రిమండలికి మెజారిటీ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క రాష్ట్రపతి పాలనకి లేదంటే మంత్రిమండలి బర్తరఫ్ అంటే శాసనసభను రద్దు చేయడం అనేటువంటిది జరగాలి అని చెప్పడం జరిగింది. అంటే మంత్రిమండలి శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయిన వెంటనే శాసనసభను రద్దు చేయకుండా వేరొక పార్టీకి వేరొకరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అట్లాగే సాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం చేసుకోరాదు అని చెప్పింది. ఈ విధంగా మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం అని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని పేర్కొంటాం. ఇది 1966లో ఏర్పాటు చేశారు. 67లో తన యొక్క నివేదికను సమర్పించింది. ఆ తర్వాత నెక్స్ట్ 1969లో జస్టిస్ రాజమన్నార్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వము ఈ యొక్క రాజమన్నార్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పంజాబ్ అకాలీదళ్ ప్రభుత్వము 1973లో ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1983లో ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సర్కారియా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో
జస్టిస్ మదన్ మోహన్ పూంచి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వము ఈ యొక్క పూంచి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం అని కూడా పేర్కొంటాం. నెక్స్ట్ రాజమన్నార్ కమిటీ. రాజమన్నార్ కమిటీ అనేటువంటి దాన్ని తమిళనాడు ప్రభుత్వము 1969లో జస్టిస్ రాజమన్నార్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 1967లో తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. ఆ యొక్క ప్రాంతీయ పార్టీ డిఎంకే పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం. దిస్ కమిటీ వాజ్ సెటప్ బై డిఎంకే గవర్నమెంట్ ఇన్ తమిళనాడు in 1969. Apart from making a call for immediate constitution of interstate council, this committee made following recommendations. 1969లో రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి తమిళనాడు ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ. అయితే ఇది ముఖ్యంగా తన యొక్క సిఫార్సుల్లో వెంటనే ఈ యొక్క అంతర్రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నది. ఇమ్మీడియట్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. నెక్స్ట్ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ ఎనీ డెసిషన్ వితౌట్ కన్సల్టింగ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ వెన్ సచ్ డెసిషన్ కెన్ ఎఫెక్ట్ ద ఇంటరెస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. ఈ యొక్క అంతర్రాష్ట్ర మండలి యొక్క సూచన మేరకి దాన్ని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వము ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోరాదు అని పేర్కొంది, అంటే సూచించింది. ఈ విధంగా అంతరాష్ట్ర మండలి సలహా సూచనల సంప్రదింపులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆటంకం కలిగించే విధంగా ఉండవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఇది రాజమన్నార్ కమిటీలో అత్యంత ప్రధానమైనటువంటి సిఫార్సుల్లో ఆర్టికల్ 356ని వీలైనంత వరకు రద్దు చేయాలి, లేదంటే అత్యవసరమైనటువంటి చాలా అరుదైనటువంటి సందర్భాల్లో మాత్రమే 356 ఆర్టికల్ను ఉపయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. అవశిష్ట అధికారాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని పేర్కొనడం జరిగింది. అఖిల భారత సర్వీసులు అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ మొదలగు వాటిని, ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ వాటిని రద్దు చేయాలని పేర్కొంది. మరియు ఈ యొక్క పన్నులని వసూలు చేసేటువంటి పన్నులని ఇంకా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకి వసూలు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ రేర్ కేసెస్ ఆఫ్ కంప్లీట్ బ్రేక్డౌన్ ఆఫ్ లా and order in a state. Residuary powers of taxation should be vested with states. Every bill which affects interest of the states should be first referred to interstate council before it is introduced in parliament. అంతర్రాష్ట్ర మండలికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 356 ఆర్టికల్ అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి. అవశిష్ట అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని రాజమన్నార్ కమిటీ ప్రధానమైనటువంటి సిఫార్సులు అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాజమన్నార్ కమిటీ సిఫార్సులని కేంద్ర ప్రభుత్వము ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి గల రాజమన్నార్ కమిటీ సిఫార్సులలో ఎక్కువగా అవి రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి, అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకే కల్పించాలి, పన్నుల విషయంలో కూడా రాష్ట్రాలకు ఎక్కువగా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి, అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి అనేటువంటి సిఫార్సులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి మేలు జరిగే విధంగా ఉంది, రాష్ట్రాలకి ఎక్కువ అధికారాలు కల్పించే విధంగా ఉంది అనేటువంటి కారణం చేత రాజమన్నార్ కమిటీ సిఫార్సుల్లో ఏ ఒక్కదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము అమలు చేయలేదు. ఇంకా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వము నెగ్లెక్ట్ చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. తర్వాత ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం. 1973లో ఆనాటి పంజాబ్ గవర్నమెంట్ అకాలీదళ్ పార్టీ యొక్క ఆనంద్పూర్ సాహిబ్ అనేటువంటి తీర్మానము
ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ఆనందపూర్ సాహెబ్ తీర్మానంలో అతి ప్రధానమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం భారతదేశం అనేటువంటిది ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వము కేవలము రక్షణ, విదేశీ వ్యవహారాలు, ద్రవ్యము మొదలగు ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే చూసుకోవాలి. మిగిలిన అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించాలని పేర్కొన్నది. అందులో ఇంకా ప్రధానమైనది పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ధూమపానం అనేటువంటిది నిషేధించాలి అని పేర్కొన్నది. ఇది కొంతవరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. Anandpur Sahib resolution. This resolution was passed by Akali Dal in 1973, and it called for making Indian Constitution a federal one in a real sense. It said that center's jurisdiction should be restricted only in a defense, foreign affairs, communications, and currency. All the remaining and residuary powers should be vested in states. All states should have equal authority at center. అంటే ఈ యొక్క దీని ప్రకారము రాష్ట్రాలకి సమాన ప్రాతినిధ్యము కల్పించాలి అని పేర్కొన్నది. ఇంకా అనగా ఈ యొక్క అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. ఈ యొక్క ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వాటిలో కూడా 1-2 మినహా ఏవి వీటిని అమలు చేయలేదు అని చెప్పవచ్చు. ఆ తర్వాతది నెక్స్ట్ 1983లో సర్కారియా కమిషన్. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1983 జూన్లో యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సర్కారియా పేరు మీదుగా సర్కారియా కమిషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది 1987లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో మిగిలిన ఇద్దరు ఎస్ఆర్ సేన్ అండ్ బి శ్రీనివాసన్ అని 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్ జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా. Justice R.S. Sarkaria Commission was appointed in June 1983, and it had presented its report to Rajiv Gandhi government in 1987. This commission did not favor any structural changes and regarded the existing constitutional arrangement. It stressed on cooperative federalism and note. ముఖ్యంగా ఇది ఈ యొక్క రాజ్యాంగంని పెద్దగా మార్పులనేమి సిఫార్సు చేయలేదు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరం పాటు పొడిగించుకుంటూ 4 సంవత్సరాల పాటు ఈ కమిటీని పొడిగించడం ద్వారా 1987లో ఇది తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా సర్కారియా కమిషన్ భారతదేశంలో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశము గవర్నర్ సిస్టమ్ అనేది చెప్పుకోవచ్చు. గవర్నర్ అనేటువంటి విధానము రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది తరచుగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకి కారణమవుతుందనేటువంటిది గమనించి గవర్నర్ విషయంలో అత్యంత సిఫార్సులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది సహకార సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. సర్కారియా కమిషన్ సిఫార్సుల్లో అతి ప్రధానమైనటువంటిది అంతరాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఆర్టికల్ 263 ప్రకారము ఏర్పాటు చేయాలి అని పేర్కొంది. సెటప్ ఏ పర్మనెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ కాల్డ్ యాజ్ ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే ఈ యొక్క సర్కారియా కమిషన్ రాజమన్నార్ కమిటీ సిఫార్సుల మేరకి తర్వాత 1990లో ఈ యొక్క ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని అంతర్రాష్ట్ర మండలి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. Use of Article 356 in extreme cases and only as a last resort. Further, strengthen the All India services and add more services to them. Residual powers of taxation should be continued to be with the center, while other residuary powers should be placed in concurrent list. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ని
రాజమన్నార్ కమిటీ రద్దు చేయమని చెప్తే సర్కారియా కమిషన్ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ని కొనసాగించడమే కాకుండా వాటికి మరికొన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ని జత చేయమని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 356 ప్రకారంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది అత్యంత అరుదైనటువంటి కేసు మాత్రమే, అరుదైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఉపయోగించమని సిఫార్సు చేసింది. ఇది ఆర్టికల్ 356 అనేటువంటిది చివరిగా మాత్రమే దీన్ని ప్రవేశపెట్టాలని పేర్కొంది. సర్కారీ కమిషన్ సిఫార్సుల్లో మరికొన్ని అంశాలు జోనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం. ఈ యొక్క జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాతీయ అభివృద్ధి మండలిని, దాని యొక్క పేరుని జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలి అని పేర్కొనడం జరిగింది. ద ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్ టు ప్రమోట్ స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం, rename National Development Council as National Economic and Development Council. President should communicate reasons to state governments when he withholds assent to bills of state legislature. Center should continue to have power to deploy armed forces without even consent of states. However, there should be a mechanism to consult the states. Center should consult the states before making a law on concurrent list. The constitution should be amended to provide for consultation with the chief minister in appointment of the state governor. ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్కి సంబంధించి నియామకం విషయంలో కావచ్చు, గవర్నర్ విషయంలో అతి తరచుగా వివాదాలు వస్తున్నాయి. కాబట్టి గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తిని నియమించే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి అదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండరాదు. గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి రాజకీయేతర రంగాలకు చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి అని పేర్కొనడం జరిగింది. అలాగే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశంపైన పార్లమెంటు చట్టాన్ని రూపొందించేటప్పుడు అది ఆ రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదింపులు జరపాలి. Governor should not be able to dismiss the councils of ministers as long as it commands a majority in state assembly. Governor's term should be fixed to 5 years and it should be disturbed except for some extremely compelling reasons. No commission of inquiry should be set up against a minister in state unless demand is made by. Center should levy surcharge only for a specific purpose and for strictly a limited period. గవర్నర్ యొక్క పదవీ కాలం అనేటువంటిది సాధారణంగా రాజ్యాంగం ప్రకారము